హాయ్ యువర్స్, వెల్కమ్ టు చారిటెక్ ఇన్ఫో. ఈరోజు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మనం క్రియేట్ చేసినటువంటి పర్సనల్ వర్క్ బుక్స్కు అందులో ప్రిపేర్ చేసినటువంటి స్టేట్మెంట్స్కు అదర్ పర్సన్స్ ఓపెన్ చేసి టెక్స్ట్ను మాడిఫికేషన్ చేయకుండా పాస్వర్డ్ అనేది ఏ విధంగా సెట్ చేయాలి, వర్క్ బుక్కు కానీ స్ప్రెడ్షీట్కి కానీ. సెట్ చేసినటువంటి పాస్వర్డ్ను వితౌట్ ఎనీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయకుండానే ఇంటర్నల్ ఆప్షన్స్ ద్వారా పాస్వర్డ్ అనేది ఏ విధంగా రిమూవ్ చేయాలి. మనం పర్సనల్గా క్రియేట్ చేసినటువంటి ఫైల్స్కి కానీ అదర్ పర్సన్స్ క్రియేట్ చేసినటువంటి ఎక్సెల్ రిలేటెడ్ ఫైల్స్కు పాస్వర్డ్ అనేది రిమూవ్ చేయాలంటే ఫస్ట్ డెస్క్టాప్పై ఎక్సెల్ వర్క్ బుక్ అనేది కాపీ చేశాను. దీన్ని మౌస్ సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. వర్క్ బుక్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ప్రజెంట్ మనం క్రియేట్ చేసినటువంటి స్టేట్మెంట్ అనేది అన్ప్రొటెక్టెడ్ షీట్. ఇందులో ఎనీ టెక్స్ట్ అనేది మాడిఫికేషన్ చేయొచ్చు, ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు. చారిటెక్ ఇన్ఫో ఉంది, కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్ చేసినప్పుడు టెక్స్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. కీబోర్డ్లో Ctrl+Z కీ ప్రెస్ చేసినప్పుడు రీసెట్ అవుతుంది టెక్స్ట్. ఈ విధంగా మాడిఫికేషన్ చేయకుండా పాస్వర్డ్ అనేది సెట్ చేయాలంటే టాప్లో ట్యాబ్ సెక్షన్లో రివ్యూ ట్యాబ్ మౌస్ క్లిక్ చేయాలి. రిలేటెడ్ సబ్ ఆప్షన్స్ అనేది వైట్ కలర్ రిబన్ సెక్షన్లో ఇండివిజువల్ సెక్షన్ వైజ్గా డిస్ప్లే అవుతుంది. ప్రొటెక్ట్ షీట్ ఆప్షన్ మీద మౌస్ క్లిక్ చేయాలి. ఫస్ట్ బాక్స్లో ఎనీ వన్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. నేమ్ అండ్ నెంబర్స్ 1 2 3 4 5. మిడిల్లో స్ప్రెడ్షీట్ రిలేటెడ్ మాడిఫికేషన్ ఆప్షన్స్ ఉంటాయి. మాడిఫికేషన్ చేయకుండా పాస్వర్డ్ సెట్ చేయాలంటే ఆప్షన్స్కు లెఫ్ట్ సైడ్ బాక్సెస్ ఉంటాయి. టిక్ మార్క్ అనేది సెట్ చేయాలంటే మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు రైట్ టిక్ మార్క్ అనేది సెట్ అవుతుంది. బాక్స్లో ఆల్ బాక్సెస్కు టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. నెక్స్ట్ ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్. ఫస్ట్ బాక్స్లో మనం ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేసామో యాజ్ ఇట్ సేమ్ పాస్వర్డ్ సెకండ్ రీ ఎంటర్ పాస్వర్డ్ టు ప్రొసీడ్ బాక్స్లో ఎంటర్ చేయాలి. 1 2 3 4 5 క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసినప్పుడు అన్ప్రొటెక్ట్ షీట్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాతనే స్ప్రెడ్షీట్లో టెక్స్ట్ అనేది మాడిఫికేషన్ చేయొచ్చు. చారిటెక్ ఇన్ఫో ఉంది, సెలెక్ట్ చేసి డిలీట్ కీ ప్రెస్ చేసినప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ రిలేటెడ్ విండో ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ బాటమ్ సెక్షన్లో స్ప్రెడ్షీట్కు న్యూ షీట్స్ అనేది ఇన్సర్ట్ చేయకుండా డిలీట్ చేయకుండా పాస్వర్డ్ అనేది సెట్ చేయాలంటే సెకండ్ ఆప్షన్ ప్రొటెక్ట్ వర్క్ బుక్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మినిమం 6 నెంబర్స్ అనేది ఎంటర్ చేయాలి, డిజిట్స్. ప్రొటెక్ట్ స్ట్రక్చర్ అండ్ విండో డిస్ప్లే అయిన తర్వాత బాక్స్లో 1 2 3 4 5 6. నెక్స్ట్ ఓకే బటన్ క్లిక్ చేయాలి. రీ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ను 1 2 3 4 5 6. ఓకే క్లిక్ చేసినప్పుడు కంప్లీట్ స్ప్రెడ్షీట్కు అండ్ షీట్స్కు పాస్వర్డ్ అనేది సెట్ అయిన తర్వాత సేవ్ చేయాలి వర్క్ బుక్ను. డైరెక్ట్ కీబోర్డ్లో Ctrl+S కీ ప్రెస్ చేయొచ్చు అండ్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసినప్పుడు సేవ్ అవుతుంది. నెక్స్ట్ డిలీట్ చేసినప్పుడు కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్ చేసినప్పుడు ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. క్లోజ్ చేయాలి వర్క్ బుక్ను. దీని ఎక్స్టెన్షన్ డిస్ప్లే కావాలంటే విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్స్ అయితే విండోస్ సర్చ్ బాక్స్లో ఫైల్ ఎక్స్ప్లోరర్ ఆప్షన్స్ అనేది ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ మౌస్ క్లిక్ చేయాలి. ఫైల్ ఎక్స్ప్లోరర్ ఆప్షన్స్ విండో డిస్ప్లే అయిన తర్వాత సెకండ్ ఆప్షన్ వ్యూ క్లిక్ చేసి మిడిల్లో సెకండ్ ఆప్షన్ హైడ్ ఎక్స్టెన్షన్ ఫర్ నో ఫైల్ టైప్ బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ అయి ఉంటుంది. దీన్ని రిమూవ్ చేయాలంటే మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు రిమూవ్ అయిపోతుంది. అప్లై ఓకే. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్స్ అయితే ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయాలి డెస్క్టాప్పై. టాప్లో వ్యూ ఆప్షన్స్ అనేది క్లిక్ చేయాలి. షో హైడ్ సెక్షన్లో సెకండ్ ఆప్షన్ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. ఆల్రెడీ మనం సెట్ చేసాం కాబట్టి ఇక్కడ డిస్ప్లే అయింది. ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు టిక్ మార్క్ అనేది రిమూవ్ అయి ఉంటుంది. మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు సెట్ అవుతుంది. నెక్స్ట్ క్లోజ్ చేయాలి విండోను. ఎక్స్టెన్షన్ అనేది .xlsx అనేది డిస్ప్లే అవుతుంది. దీన్ని రీనేమ్ చేయాలి. మౌస్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసిన తర్వాత రీనేమ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. రిమూవ్ చేయాలి ఎక్స్టెన్షన్. .zip ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్. ఎస్ ఎక్సెల్ వర్క్ బుక్ అనేది జిప్ ఫార్మాట్లోకి చేంజ్ అవుతుంది. దీన్ని ఫోల్డర్ ఫార్మాట్లోకి చేంజ్ చేయాలి. మౌస్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత
చారీ టెక్ అనేది ఫోల్డర్ ఫార్మాట్లోకి చేంజ్ అవుతుంది. దీన్ని మౌస్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి ఫోల్డర్ను. ఇందులో థర్డ్ ఫైల్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. లాస్ట్ ఫోల్డర్ వర్క్ షీట్స్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. క్రియేట్ చేసినటువంటి ఎక్సెల్ వర్క్ బుక్లో ఇన్సర్ట్ చేసినటువంటి షీట్స్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. మనం షీట్ 5కి పాస్వర్డ్ అనేది సెట్ చేసాం కాబట్టి సెలెక్ట్ చేయాలి. షీట్ 5ని సెలెక్ట్ చేసి మౌస్ రైట్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ విత్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇందులో నోట్ ప్యాడ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. టెక్స్ట్ అనేది నోట్ ప్యాడ్లోకి డిస్ప్లే అయిన తర్వాత కీబోర్డ్లో Ctrl+F కీ ప్రెస్ చేయాలి. ఫైండ్ వాట్లో బాక్స్లో ప్రొటెక్షన్ అని ఎంటర్ చేసి ఫైండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద మౌస్ క్లిక్ చేయాలి. క్లోజ్ చేసి నోట్ ప్యాడ్ అనేది మ్యాక్సిమైజ్ చేయాలి. ప్రొటెక్షన్ అనేది హైలైట్ అవుతుంది. షీట్ నుంచి మనం టెక్స్ట్ను కాపీ చేయాలి. డిలీట్ చేయాలి. సెలెక్ట్ చేసినటువంటి టెక్స్ట్ను రిమూవ్ చేసి ఫైల్ని సేవ్ చేయాలి. నెక్స్ట్ క్లోజ్ చేయాలి నోట్ ప్యాడ్ను అండ్ బ్యాక్ క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్ సెలెక్ట్ చేయాలి ఈ ఫోల్డర్స్ను అండ్ ఫైల్స్ను. మౌస్ రైట్ క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు కంప్రెస్డ్ జిప్ ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఫైల్ నేమ్ రీనేమ్ చేయాలి. చారీ టెక్ ఇన్ఫో ఆల్రెడీ మనం క్రియేట్ చేసాము. రీనేమ్ చేసిన తర్వాత జిప్ ఫైల్ని సెలెక్ట్ చేసి దీన్ని కట్ చేయాలి. మౌస్ రైట్ క్లిక్ అండ్ కట్ ఆప్షన్. నెక్స్ట్ డెస్క్టాప్ పై పేస్ట్ చేయాలి. ఆల్రెడీ ప్రొటెక్ట్ చేసినటువంటి ఫోల్డర్ ఇది. ఆల్రెడీ మాడిఫికేషన్ చేసినటువంటి ఫోల్డర్ జిప్ ఫోల్డర్. కాపీ చేసినటువంటి ఫోల్డర్ను సెలెక్ట్ చేసి రీనేమ్ చేయాలి. మౌస్ రైట్ క్లిక్ చేసిన తర్వాత రీనేమ్. జిప్ అనేది ఎక్స్టెన్షన్ రిమూవ్ చేసి ఎక్స్టెన్షన్ ఎంటర్ చేయాలి. ఇందులో XLSX. నెక్స్ట్ ఎంటర్ కీ ప్రెస్ చేసినప్పుడు ఆర్ యూ షూర్ వాంట్ టు చేంజ్ ఇట్ ఎస్ అనే బటన్ క్లిక్ చేయాలి. మనం క్రియేట్ చేసినటువంటి జిప్ ఫార్మాట్ ఫోల్డర్ అనేది ఎక్సెల్ ఫైల్లోకి కన్వర్ట్ అవుతుంది. ఫార్మాట్ చేంజ్ అయిన తర్వాత దీన్ని మౌస్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఎక్సెల్ వర్క్ బుక్ కంప్లీట్ ఇంటర్ఫేస్ అనేది డిస్ప్లే అయిన తర్వాత షీట్ 5లో చారీ టెక్ ఇన్ఫో ఉంది. కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్ చేసినప్పుడు టెక్స్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇందులో ఎనీ మాడిఫికేషన్ అనేది చేయొచ్చు. ఈ విధంగా మనం ఇంటర్నల్ ఆప్షన్స్ ద్వారా పాస్వర్డ్ అనేది సెట్ చేయొచ్చు. సెట్ చేసిన దాన్ని రిమూవ్ చేయొచ్చు.